రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు బుగ్గరం మండలంలో నిర్వహించే భూభారతి సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సమావేశ ఏర్పాట్లను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులతో కలిసి ప్రభుత్వ వైప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ధరణి పేరుతో ఒక పోర్టల్ తీసుకువచ్చి రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేయడం జరిగిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ధరణిని నిలిపివేసి రైతులకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా భూభారతిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంబేద్కర్ జయంతి సందర్భంగా అమల్లోకి తీసుకురావడం జరిగిందని, దానిలో భాగంగా ధర్మపురి నియోజకవర్గంలో బుగ్గరం మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం జరిగిందని, గత ప్రభుత్వంలో ధరణి కారణంగా భూమికి సంబంధించి ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని సరిచేసుకునే అవకాశం రెవెన్యూ అధికారులకు ఉండేది కాదని, కానీ భూభారతి ద్వారా అధికారులు ప్రజల ద్వారా నేరుగా ఆర్జీలు తీసుకొని వాటిని పరిష్కరించడం జరుగుతుందని, రైతుల నుండి మరిన్ని సూచనలు సలహాలు నేరుగా తెలుసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుగ్గరం మండలానికి రావడం జరుగుతుందని, కావున ఇటు కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు రైతులు పాల్గొనాల్సిందిగా కోరుతున్నామని ఆయన వెల్లడించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపట రెవెన్యూ శాఖ మంత్రులు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన తెలంగాణ ప్రజలు ఆశీర్వదించిన తర్వాత 2014 నుంచి 2018, 2019 నుంచి 20 అప్పుడున్నటువంటి ప్రభుత్వం నుండి పెద్దలు పెట్టినటువంటి ధరణి వల్ల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు భూమిపై వారి ఉన్న హక్కు విషయంలో కూడా ఆ చట్టం ద్వారా కొంతమంది జరిగిన రైతులకు నష్టం కానీ, ఆ ధరణి వల్ల కొంతమందికి హక్కు ఉండి కూడా ఆ కంప్యూటర్కు ఆన్లైన్ అని ఆ ధరణి యొక్క చట్టం వల్ల ఎగిరిపోయినటువంటి విషయంలో కానీ, ఇంకా అనేక భూమికి సంబంధించిన అనేక సమస్యల విషయంలో కానీ ఆ రోజు ఎన్నికల్లో మాట్లాడినట్టు సందర్భంలో పట మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ఏదైతే భూమిపై మన ముత్తాతలు తాతలు తండ్రులకి వెళ్ళినటువంటి మన హక్కు సెంటిమెంటు మన హక్కు మనకు పూర్తిగా చెందే విధంగా భవిష్యత్తులో మన పిల్లలకు కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా శాశ్వత పరిష్కారం కోసం భూభారతి రెవెన్యూ చట్టాన్ని గౌరవ మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా భూభారతి రెవెన్యూ చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రెవెన్యూ మినిస్టర్ గారు తెలంగాణ ప్రజానికి చట్టాన్ని అమలు చేసి ఆ రోజు అమలుపరిచిన సందర్భం లోపల మన జగిత్యాల జిల్లా తెలంగాణ రాష్ట్రంలో మన ధర్మపురి నిజవర్గ బుగ్గారం మండల పైలట్ ప్రాజెక్టుగా రెవెన్యూ మినిస్టర్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వం లోపల ఈ మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు భూభారతి రెవెన్యూ చట్టాన్ని గత కొన్ని రోజుల నుంచి జిల్లా కలెక్టర్ గారి యొక్క నేతృత్వం లోపల ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, రెవెన్యూ అధికారులు, అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్న అధికారులంతా కూడా ఏ గ్రామంలో ఆ గ్రామంలో తహసీల్దార్కి వెళ్ళి భూమిపై భూభారత్ చట్టాన్ని అమలయ్యే విషయం లోపల గతంలో మనకు అనుకోకుండా ఎంఆర్ఓ దగ్గర చిన్న పొరపాటు అయితే ఆ ధరణి అనే చట్టంతో డైరెక్ట్ నేరుగా వెళ్తే సివిల్ కోర్టుకి వెళ్ళామని చెప్పే పరిస్థితి కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ దాన్ని సరి చేసేట అవకాశం లేని సందర్భం లోపల 40 సంవత్సరాలకి వెళ్ళి నేను భూమిపై సాగు చేసుకుంటుంటా. మా తండ్రి ఒక భూస్వామి దగ్గర సాదా కాగితం మీద కొనుక్కుంటాడు, కానీ పట్టాదారు కాలంలో నా పేరు ఉండేది, కానీ అనుభవదారు కాలంలో నా పేరు ఉంటుంది. ఆ విధంగా అనుభవదారు ఆ ధరణి చట్టంతో అనుభవం ఒక ఏదైతే కాలం ఉంటుందో ఎగిరిపోయింది. అసలు పట్టాదారు కాలమే వచ్చింది. అసలు పట్టాదారు ఇక్కడ హైదరాబాద్ ఉంటాడు, తీరా వచ్చి 40 సంవత్సరాల తర్వాత వచ్చి నేను పట్టాదారు కాలంలో వచ్చిన నేను ఇప్పుడు భూమి నీ పేరు మీద హక్కు రిజిస్టర్ చేయమంటే చేయనని చెప్పి అనేక ఇబ్బందుల పాలు రైతాంగం అయింది. మరి ఇలాంటి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ చట్టాన్ని భూభారతి రెవెన్యూ చట్టాన్ని అమలు చేసి ఈ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుకి తీసుకొని స్వయంగా రెవెన్యూ మినిస్టర్ గారు ఈ పైలట్ ప్రాజెక్టుకు జగిత్యాల జిల్లా కలెక్టర్ గారి యొక్క నేతృత్వం లోపల ఈ గ్రామాలకు ఉన్నటువంటి పైలట్ ప్రాజెక్టు అమలైన గ్రామాల లోపల నేరుగా రైతుల దగ్గర నుంచి ఈ చట్టాన్ని అమలు చేసినాం. ఇంకా మెరుగ్గా ఏమన్నా విషయాలు రైతులు గిట్ట వారి యొక్క సూచన కానీ, వారి అభిప్రాయాన్ని కానీ, వారి రిక్వెస్ట్ కానీ వారి ముందు నేరుగా తెలుసుకుందామని రేపు ఉదయం 8 గంటలకు రెవెన్యూ మినిస్టర్ గారు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ రావడం జరుగుతుంది. ముఖ్యంగా బుగ్గారం మండలం నుండి వివిధ గ్రామాలకు సంబంధించిన రైతన్నలకు, అన్ని వర్గాల ప్రజలకు, ధర్మపురికి సంబంధించినటువంటి మండలానికి సంబంధించినటువంటి
అన్ని వర్గాల ప్రజలకు, పక్కన ఉన్న గొల్లపల్లి మండలానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రజలకు, నిజవర్గం ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ భూపారకు సంబంధించినటువంటి రెవెన్యూ చట్టాన్ని ఈ బుగ్గారం మండలంలో పైలట్ ప్రాజెక్ట్ అమలైన సందర్భంలో నేరుగా వారికి మాట్లాడే అవకాశం రైతుల ద్వారా ఉన్నటువంటి రేపు 8 గంటలు జిల్లా పరిషత్ హై స్కూల్ బుగ్గారంలో జరిగే ఒక సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి రెవెన్యూ జిల్లా కలెక్టర్ గారి వారి తరఫున, అదే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు రెవెన్యూ మినిస్టర్ గారు మరి వారి తరఫున శాసనసభ్యుడిగా ప్రభుత్వంగా అందరికీ కూడా మనవి చేసుకుంటున్నా. ఉదయం 8 గంటలకు రైతాంగం అంతా కూడా ఏదైతే భూమిపై హక్కు ఉన్నాడో ప్రతి కుటుంబం కూడా ఆ కుటుంబ పెద్దలు కూడా హాజరు కావాలని చెప్పి, ముఖ్యంగా బుగ్గారం మండలంలో ఉన్నటువంటి పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నటువంటి వివిధ గ్రామాలకు సంబంధించిన ప్రజలు కూడా హాజరు కావాలి. ఉదయం 8 గంటలకు ఆ సమావేశం మొదలవుతుంది. 11 గంటలకల్లా సమావేశం ముగుస్తుంది. కాబట్టి ఆ యొక్క సమావేశంలో రెవెన్యూ భూభారతి చట్ట సమావేశంలో రెవెన్యూ మినిస్టర్ గారు